నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో పేగు పూతను తగ్గించే ఆహారం, పసుపుతో మంచి బ్యాక్టీరియా వృద్ధి, ఎండల్లో చర్మానికి సన్ స్క్రీన్ భరోసా, పిల్లల్లో మెల్లకన్ను ప్రమాదమా, ఇంకా హెల్త్ టిప్. సరిగ్గా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకు తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు వంట పట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరోచనాలు వేధిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. పేగుపూత వ్యాధుల్ని వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్గా, వాడుకలో ఐబీడీ అని పిలుస్తూ ఉంటారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధులతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థను అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ఇలా వివిధ భాగాలుగా భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి నోటి నుంచి మలద్వారం వరకు జీర్ణ వ్యవస్థ మొత్తంగా ఒక గొట్టంలాగా అనుకోవచ్చు. మన నోటితో నమిలి మింగిన ఆహారం అన్నవాహిక ద్వారా నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. జీర్ణాశయం దాన్ని జీర్ణ రసాలతో కలిపేసి బాగా చిలుకుతుంది. అలా జావలా మారిన ఆహారం గంట నుంచి గంటన్నర వ్యవధిలో చిన్న పేగులోకి ప్రవేశిస్తుంది. చిన్న పేగు ఆహారంలోని పోషకాలను గ్రహించి ఆపై రక్తంలోకి చేరవేస్తుంది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటల సేపు జరుగుతుంది. అనంతరం పోషకాలు పోగా మిగిలిపోయిన గుజ్జులాంటి పదార్థం పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగు దీనిలోని నీటిని గ్రహించి వ్యర్థాలను వేరుచేసి దాన్ని మల రూపంలో బయటకు విసర్జింపజేస్తుంది. ఇంతటి కీలకమైన చిన్న పెద్ద పేగులకు ఇవాళ వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల తాకిడి పెరుగుతోంది. ఈ పేగుపూత సమస్యల్ని డాక్టర్లు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తున్నారు. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ అన్నవి మన ఇండియాలో ఈరోజు చాలా కామన్గా తయారయ్యాయి. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఒకప్పుడు వెస్ట్రన్ డిసీజెస్ అనుకునేవాళ్ళం. అంటే వెస్టర్నైజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు. ఈ డిసీజెస్ అన్నవి ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు చాలా సర్వసాధారణంగా అతి ఎక్కువ మందిలో ఈ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనేది చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఈ విధంగా దీర్ఘకాలికంగా విరోచనాలు అవుతున్నప్పుడు, లేదా దీర్ఘకాలికంగా కడుపు నొప్పితో పాటు మోషన్స్లో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు మనము ఈ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ ఉన్నాయా అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దీర్ఘకాలిక విరోచనాలు, కడుపు నొప్పికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఎటువంటి జబ్బు లేకోకుండా వచ్చేది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. అది ఫుడ్ ఇంటాలరెన్సెస్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, రకరకాల వేరే కారణాల మూలంగా ఈ విధంగా కడుపు నొప్పి, అప్పుడప్పుడు విరోచనాలు అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే విరోచనాలతో పాటు దాని లక్షణం మారి జిగట పడుతూ, రక్తం పడుతూ, అలాగే కడుపు నొప్పితో పాటు కాస్త ప్రతిరోజు ఈ జ్వరం వస్తూ ఉందనుకుంటే, దాంతోపాటు వెయిట్ లాస్ అన్నది జరిగినప్పుడు ట్యూబర్క్యులోసిస్ ఏమైనా ఉందా అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేగుపూత వ్యాధుల్లో అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఇవే ప్రధానమైన సమస్యలు. అల్సరేటివ్ కొలైటిస్ చాలా వరకు పెద్ద పేగుకు మాత్రమే పరిమితమవుతూ ఉంటుంది. ముఖ్యంగా పొగ తాగే అలవాటు ఉన్నవారికి క్రాన్స్ వ్యాధి వచ్చే ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. పేగుపూత వ్యాధుల్లో టీబీ, పేగుల కదలికల్ని అస్తవ్యస్తం చేసే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పేగుల్లో పూత సమస్యలు మొదలయ్యాక అవి ఒక పట్టాన తగ్గవు, దీర్ఘకాలం వేధిస్తాయి. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, విరేచనాలు, పేగుల్లో పూత, పుండ్లు ఇలా చాలా ఇబ్బందులే ఉంటాయి. ఆకలి మందగించటం వల్ల తిండి సరిగా తినక, తిన్నా పోషకాలు సరిగా వంటబట్టక చాలామంది చిక్కి శల్యమవుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఈ సమస్యల్ని అమీబియాసిస్ వంటి జబ్బుల కింద జమకట్టి ఏవేవో వైద్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంటరోస్కోపీ, క్రోమో ఎండోస్కోపీ వంటి అత్యాధునిక పరీక్షల సాయంతో పేగుల్లో అణువణువును క్షుణ్ణంగా పరిశీలించటం సాధ్యపడుతోంది. పేగులో పూత, అల్సర్సు, స్ట్రిక్చర్సు,
కండ పెరగటం, ఇలాంటివన్నీ రకరకాల రూపాల్లో ఇవి ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఇది 2 రకాలుగా ఉంటాయి, క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అని. ఈ క్రాన్స్ డిసీజ్ అన్నది నోటి దగ్గర నుంచి మలద్వారం దాకా ఎక్కడైనా ఏ భాగాన్నైనా అఫెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. అదే అల్సరేటివ్ కోలైటిస్ అనే వ్యాధి మన మలద్వారం దగ్గర నుంచి మొదలై వెనక్కి కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. అంటే ఈ రెండిట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఫీచర్స్ ఒకే రకంగా ఉన్న జబ్బు కొంచెం తేడా. అయితే ఈ క్రాన్స్ డిసీజ్ అనే దాని తీవ్రత కొంచెం అధికంగా ఉంటుంది. వీళ్ళకి ప్రధానంగా కనపడే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ విరోచనాలు. సో విరోచనాలు నీళ్ళగా కానీ, దాంతోపాటు కొంత జిగటతో కానీ, వచ్చే ముందు బాగా కడుపు నొప్పితో రావటం కానీ, ఆ జిగటతో పాటు కొంచెం ఆల్టర్డ్ బ్లడ్ కానీ, బ్లడ్ కూడా ఇందులో రావటం అన్నది జరుగుతుంటుంది. పేషెంట్కి తీవ్రమైన కడుపు నొప్పితో పాటు విపరీతమైన నీరసం కూడా ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని కంప్లైంట్ చూసుకొని మనం ఫస్ట్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే రొటీన్ టెస్టులతో పాటు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో మనకు సిఆర్పి అన్నది ఎలివేటెడ్గా ఉంటుంది, అలాగే ఈఎస్ఆర్ అన్నది ఎలివేటెడ్గా ఉంటుంది. బ్లడ్ కౌంట్స్లో కూడా తేడా వస్తుంది, కొంతమందికి హిమోగ్లోబిన్ అన్నది డ్రాప్ అవుతుంది. సో అలాగే విరోచనం పరీక్షల్లో మనము ఫీకల్ కాల్పోప్రెక్టిన్ అనేది అంటాం. ఆ ఫీకల్ కాల్పోప్రెక్టిన్ అన్నది మనం మెజర్ చేసినప్పుడు చాలా హైగా ఉండటం అన్నది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ టెస్టుని, ఈ జబ్బును నిర్ధారించడానికి మనకు ఉపయోగపడే పరీక్ష వచ్చి కొలనోస్కోపీ. పేగుపూత వ్యాధుల్ని నిర్లక్ష్యం చేస్తే పేగులు మూసుకుపోవచ్చు, వాటికి రంధ్రాలు కూడా పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అత్యవసరంగా ఆపరేషన్ చేసి పేగులో కొంత భాగాన్ని తీసివేయాల్సి ఉంటుంది. తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా పేగుల్లో వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల్ని ముందుగానే గుర్తించవచ్చు. ఒకవేళ పేగుపూత వ్యాధులు ఉన్నట్టు నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స తీసుకోవటం ద్వారా అవి ముదిరిపోకుండా చూసుకోవచ్చు. ఈ సమస్యలు ముదిరితే కడుపులో బాధలు తీవ్రమవుతాయి. కొన్ని సందర్భాల్లో పేగులకు ఆపరేషన్ చేసి కొంత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. పూత సమస్యలు కొన్నిసార్లు పెద్ద పేగులో క్యాన్సర్ను కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పేగుల్లో సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవటం చాలా చాలా అవసరమని గుర్తించాలి. ఈరోజు వీటికి వైద్యం కింద స్టిరాయిడ్స్ వాడుతున్నాం, అమినోసాలిసిలిక్ యాసిడ్స్ 5-SA ప్రోడక్ట్స్ వాడుతున్నాం, తర్వాత ఇమ్యునోసప్రెసెన్స్ వాడుతున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యం మన యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం, నేచర్కి అతి దగ్గరగా ఉండే హోల్ రియల్ ఫుడ్స్ని తీసుకోవటం ద్వారా ఈ జబ్బుల్ని నివారించుకోవటం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా అనిమల్ ప్రోడక్ట్స్ అయిన కొన్ని ప్రోడక్ట్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి. మిల్క్ లేదా వీట్ కూడా, వీట్ అంటే గోధుమలు, ఈ గోధుమలో ఉండే కొన్ని యాంటీజెన్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ముఖ్యంగా మిల్క్ని, వీట్ని అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్, ముఖ్యంగా ఈ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్, గ్రౌండ్ నట్ ఆయిల్స్ ఏవైతే ఫ్యాక్టరీలో సెల్ఫ్ టైం ఎక్కువగా ఉండటానికి తయారై వస్తున్నాయో వాటిని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలి. అలాగే ఆయిల్స్ను విపరీతంగా తిరిగి మరగబెట్టి వాటిని మళ్ళీ వాడిన ఆయిల్స్ని అస్సలు మనం వాడకూడదు. ముఖ్యంగా మనం ఏంటంటే హోల్ ఫుడ్స్ పైన, ముఖ్యంగా ఇప్పుడు రైస్ విషయంలో తీసుకుంటే పాలిష్డ్ రైస్ కాకోకుండా బ్రౌన్ రైస్ని ప్రిఫర్ చేయటం కానీ, క్వినోవా లాంటివి అంటే కొర్రల్ లాంటివి తీసుకోవటం కానీ, ఎక్కువగా ముడి పదార్థం అంటే మనకు పీచు పదార్థం అత్యధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం కానీ, వెజిటబుల్స్ ముఖ్యంగా ఆకుకూరలు కానీ లేదా కాలీఫ్లవర్ కానీ, క్యాబేజీలకు కానీ, బ్రకోలీ లాంటి ఫుడ్స్ని అత్యధికంగా ప్రిఫర్ చేయటం వల్ల ఏంటంటే మంచి బ్యాక్టీరియా ప్రొలిఫరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆహారం, ఎక్సర్సైజు, సరిపడా స్లీప్ అన్నది ఉన్నప్పుడు ఈ జబ్బులు పదే రాకోకుండా ఉండటానికి ఎంతో ఉపయోగపడతాయి. పేగుపూత సమస్యల్లో ప్రధానంగా కడుపు నొప్పి, ఎంతకీ తగ్గని విరేచనాలే ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కారం, మసాలాలు, వేపుళ్ళు, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత వరకు తగ్గించి తీసుకోవాలి. ఉప్పు, కొవ్వులను ఎంత తగ్గిస్తే అంత మేలు. ఆకుకూరలు, పీచు పదార్థాల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగుతుండటంతో పాటు ద్రవాహారాల్ని తరచుగా తీసుకోవాలి. వేళకు భోజనం చేయటం,
మితంగా తినటం మంచిది. చిరుతిండ్లు, రెడీమేడ్ ఆహారాల జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం. ఈ జాగ్రత్తలు పొట్టను, పేగుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. పసుపు మనకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో తరాలుగా సౌందర్య సాధనంగానో, వంట దినుసుగానో మనం పసుపును నిత్యం వాడుతూనే వస్తున్నాం. ఇక ఆధునిక వైద్య రంగం అయితే పసుపును మంచి యాంటీబయోటిక్ మందుగా పేర్కొంటోంది. కాకపోతే నేటి ఆధునిక వైద్యం సృష్టిస్తున్న యాంటీబయోటిక్ మందులు చెడు బ్యాక్టీరియాను చంపడంతో పాటు మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తున్నాయి. మరి పసుపు కూడా యాంటీబయోటిక్ లానే పనిచేస్తుంది కదా, ఇది కూడా మంచి బ్యాక్టీరియాను సైతం చంపేస్తుందా అంటే కాదని పేర్కొంటోంది ఒక తాజా అధ్యయనం. బ్రెజిల్లోని వెస్ట్రన్ సౌపాలో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పసుపుపై సంయుక్తంగా ఒక పరిశోధన చేపట్టారు. పసుపు లాక్టోబేసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియాను వదిలేయటమే కాదు, వాటి సంఖ్యను సైతం పెంచుతోందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఏది మంచి, ఏది చెడు బ్యాక్టీరియా అన్న ఈ విచక్షణ దాన్ని ఆహారంలోనో, మాత్రల రూపంలోనో తీసుకుంటే రాదని, పసుపులో ఉండే కర్కుమిన్ అనే పిగ్మెంట్ని అతి సూక్ష్మ నానో అణువులుగా మారిస్తే వస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. పసుపును అలా నానో అణువులుగా మార్చి పేగుల్లోకి సూక్ష్మ రూపంలో పంపించినప్పుడు పేగుల్లో మంచి బ్యాక్టీరియా 20% వరకు పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే పేగుపూత వ్యాధులైన అల్సర్, క్రాన్స్ సిండ్రోమ్, పేగువాపు వంటి సమస్యలకు పసుపును ప్రత్యామ్నాయ ఔషధంగా తీసుకొచ్చేందుకు ప్రయోగశాలల్లో పరిశోధకులు తాజాగా పరిశోధనలు మొదలుపెట్టారు. వేసవిలో కాసేపలా ఎండకు తిరిగితే చాలు, చర్మం అంతా కమిలిపోయి నల్లగా మారిపోతూ ఉంటుంది. తీవ్రమైన ఎండదాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మనలో చాలా మంది రకరకాల సబ్బుల్ని, క్రీముల్ని వాడుతూ ఉంటారు. నిజానికి వాటికన్నా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించడం చాలా మేలు. సన్ ప్రొటెక్టర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్ల ఎంపికలోనూ, వాటి వాడకంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో బయటకు వెళ్లేవారు చర్మం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వేసవి సమయంలో సూర్యరశ్మిలో అతినీల లోహిత కిరణాలుంటాయి కాబట్టి వాటి వల్ల చర్మం కమిలిపోవటం, నల్లటి మచ్చలు రావటం, మంగు రావటం, దద్దులు రావటం, ఎరుపెక్కటం, ఇలా రకరకాల సమస్యలు రావటం మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. మండే ఎండలకు సహజంగానే చర్మంలోని తేమ హరించుకుపోతూ ఉంటుంది కాబట్టి చర్మం మృదుత్వాన్ని కోల్పోయి కళావిహీనంగా తయారవుతుంది. చర్మానికి తగినంత తేమను అందించటం ద్వారా సన్ స్క్రీన్ లోషన్లు ఈ పరిస్థితిని రాకుండా నివారిస్తాయి. సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల ప్రభావం చర్మం మీద పడకుండా ఆ లోషన్లు ఒక తెరలాగా అడ్డుకుంటాయి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ విలువ 15 నుండి 30 దాకా ఉండే లోషన్లు తీసుకోవటం వల్ల దాదాపు అన్ని రకాల చర్మాలకు ఇవి పనిచేస్తాయి. ఎండలోకి వెళ్లే ముందు దాదాపు అరగంట ముందు ఈ లోషన్లను చర్మానికి రాసుకోవాలి. ఎండల్లో గంటకు మించి ఉండేటట్లయితే మరోసారి ఈ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ లోషన్లు కేవలం ముఖానికే కాకుండా ఎండకు గురయ్యే చేతులు, మెడ ప్రాంతాలకు కూడా అప్లై చేసుకోవటం మంచిది. చర్మం కమిలిపోవటం, దురదలు పెట్టడం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు SPF ఎక్కువగా ఉండే లోషన్లు వాడాలి. నదుల్లో, సముద్రాల్లో ఈతకు వెళ్లే వాళ్ళు కూడా సన్ స్క్రీన్ లోషన్లు వాడటం మంచిది. పిల్లల్లో మెల్లకన్నును మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. పైగా దాన్ని అదృష్టానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. నిజానికి మెల్ల అనేది కంటి చూపులో తలెత్తిన సమస్య తాలూకు సంకేతమని గుర్తుంచుకోవాలి. మన 2 కళ్ళు కలిసికట్టుగా పనిచేస్తేనే మన చూపు బాగుంటుంది. ఒక కన్ను ఒక దిక్కు, మరో కన్ను మరో దిక్కును చూడటం అనేది చూడటానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిస్థితి మూలంగా ఒక్కోసారి కంటి చూపు కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో మెల్లకన్నుకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెల్లకన్నును అదృష్టానికి సంకేతంగా భావించడం సరైందేనా?
మనం మెల్లకన్ను ఉంటే ఏదో ప్రాబ్లం ఉంది, కంట్లో ఇబ్బంది ఉంది, ప్రాబ్లం వల్లే మనకి మెల్లకన్ను వస్తూ ఉంటుందండి. సో అది మనం అదృష్టం అని భావించడం పూర్తిగా సంకేతంగా అసలు కరెక్ట్ కాదండి. పిల్లల్లో మెల్లకన్ను ఎందుకు వస్తుంది? కారణాలేంటి? మనకి పిల్లల్లో జనరల్గా మెల్లకన్ను కొంతమందికి పుట్టుకతో వస్తూ ఉంటుందండి. కొంతమందికి పుట్టుకతో వచ్చినా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి అసలు దేనివల్ల వచ్చింది అని. ఎందుకంటే కొంతమంది పిల్లల్లో పెరిగే కొద్దీ మెల్లకన్ను కూడా కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. అది మనము సూడోస్క్వింట్ అని కూడా అంటూ ఉంటాము, అంటే అది ఫాల్స్గా ఉంటూ ఉంటుందండి. అలా కాకుండా పుట్టుకతో కొంతమంది పిల్లల్లో ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు, అంటే నెలలు నిండకుండా పుట్టే బేబీస్ ఉంటారు. వాళ్ళని మనం ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాము. వాళ్ళలో మెల్లకన్ను వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళలో ఒక స్పెసిఫిక్ కండిషన్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ కానీ ఇలాంటి రకరకాల రెటీనా సమస్యల వల్ల కానీ ఇతర కంట్లో సమస్యల వల్ల కానీ మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా హై పవర్ ఉన్నప్పుడు అది డిటెక్ట్ చేయకపోతే, అంటే పవర్ ఎక్కువ ఉన్నప్పుడు డిటెక్ట్ చేయకపోతే కన్ను మెల్లగా మెల్లకన్నులోకి వెళ్ళిపోతూ ఉంటుందండి. సో అది కన్ను మెల్లగా తిరుగుతూ ఉంటుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఆ పవర్ ఏమైనా డిటెక్ట్ చేయకుండా ఉంటే. సో అలాంటప్పుడు కూడా మనం అదృష్టం అనుకోకుండా దాని వెంటనే మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అసలు పవర్ టెస్టింగ్ చేసి దీనికి డ్రాప్స్ వేసి చూస్తారండి. ఇనీషియల్గా రెటీనా ఎగ్జామినేషన్ చేసుకుని అసలు దేనివల్ల ఈ సమస్య వస్తుంది, ఉత్త పవర్ వల్లే ఇబ్బంది పడుతుందా అనేది చూసి దానికి తగ్గట్టు మీకు గ్లాసెస్ ఇస్తారు. చిన్నపిల్లలకి గ్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మెల్లకన్ను కొంతవరకు కరెక్ట్ అవుతూ ఉంటుందండి. అది కాకుండా ప్రతి 3 నెలలకో 6 నెలలకో కూడా పిలుస్తూ ఉంటారు మీ ఆఫ్థల్మాలజిస్ట్ కానీ కంటి డాక్టర్ కానీ. వెళ్ళి చూపిస్తే కనుక అది కొంతమందిలో స్పెక్స్ పెట్టుకుంటే, అద్దాలు పెట్టుకుంటే, అద్దాలు వాడడం వల్ల కంటిన్యూస్గా ఇచ్చిన వెంటనే అద్దాలని కూడా మనం ఓన్లీ కొన్నిసార్లే వాడడం తర్వాత పక్కకు పెట్టేయడం అలా చేయకుండా పేరెంట్స్ కూడా పిల్లలకి అద్దాలు వస్తూ ఉంటే ఎంత పవర్ వస్తుంది, చాలా హై పవర్ వస్తూ ఉంటే దాన్ని కంటిన్యూస్గా పెడితే ఈ మెల్లకన్ను సమస్య కొంతవరకు తగ్గుతుందండి. సో మెల్లకన్ను మీరు నోటీస్ చేస్తే కనుక అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మీ ఆఫ్థల్మాలజిస్ట్ కానీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి వాళ్ళ సజెషన్ తీసుకోవడం చాలా చాలా అవసరం అండి. మెల్లకన్ను మూలంగా చూపు తగ్గుతుందా? ఇది 2 విధాలుగా ఉంటుందండి. చూపు తగ్గడం వల్ల మెల్లకన్ను వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మెల్లకన్ను వల్ల కూడా చూపు తగ్గుతూ ఉంటుంది. దీన్ని మనం లేజీ ఐ అని కానీ, అంటే ఆంబ్లయోపియా అని మేము సైంటిఫిక్గా అంటూ ఉంటాము. లేజీ ఐ అంటే ఒక కన్నుని వాడకపోవడం వల్ల అది మెల్లలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక సైకిల్ లాగా, అది మెల్లకన్ను మెల్లలోకి వెళ్ళినందువల్ల చూపు కూడా తగ్గుతూ ఉంటుంది. సో చూపు తగ్గడము మెల్లలోకి వెళ్ళడం ఇది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఎంత తొందరగా మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం ఆ మెల్లకన్నుని ప్రివెంట్ చేయొచ్చు. ఈ లేజీ ఐని కూడా మనము దానికి తగిన ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్యాచింగ్ అనేది మోస్ట్ కామన్గా అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ ప్యాచింగ్ అనే ట్రీట్మెంట్ కూడా జనరల్గా మీరు 10 ఏళ్ల లోపల పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. ఎందుకంటే రెటినల్ సెన్సిటివిటీ మ్యాక్సిమం 8 to 9 years, అంటే 8-9 సంవత్సరాల వరకే ఉంటూ ఉంటుంది. సో దాన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఆ ఆంబ్లయోపియాని ప్రివెంట్ చేయొచ్చు. సో మీరు ఎంత తొందరగా డిటెక్ట్ చేసి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెల్లకన్ను మనకు కనబడదు, పిల్లలు మంచిగా 2 కళ్ళతో స్ట్రైట్గా చూస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఒక కన్ను లేజీ ఐలోకి వెళ్తూ ఉంటుంది. లేజీ ఐ అంటే ఆ కంట్లో చూపు తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి సమస్యలు కూడా మీ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి చెప్పడం జరుగుతుంది. మెల్లకన్నును సరిచేయొచ్చా? చికిత్స ఎలా ఉంటుంది? మెల్లకన్నుని మనము కన్జర్వేటివ్గా, అంటే ఇప్పుడు దేనివల్ల వస్తుంది చూసుకుని దాన్ని మనము స్పెక్స్ వల్ల కానీ కరెక్ట్ చేయొచ్చండి. కానీ కొంతమంది పిల్లల్లో స్పెక్స్ పెట్టినా చాలా ఎక్కువ మెల్లకన్ను ఉంటూ ఉంటుంది. చాలా ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ మెల్లకన్ను ఉన్న వాళ్ళు, స్క్వింటింగ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి సర్జరీ అవసరం పడుతూ ఉంటుందండి. ఇలాంటప్పుడు స్పెక్స్తో ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, వీళ్ళకి సర్జరీ అవసరమా లేదా అనేది మీ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. 4 monthsకో 6 monthsకో చూస్తూ సర్జరీ అవసరమా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎంత డిగ్రీ ఆఫ్ మెల్లకన్నుకి సర్జరీ అవసరం ఇవన్నీ కూడా మేము ఎగ్జామిన్ చేశాక చెప్పడం జరుగుతుందండి. కంప్లీట్గా ఇవాల్యుయేషన్ చేసి అసలు వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుందా, లేదు స్పెక్స్తో కరెక్ట్ అవుతుందా, లేదు ఇంకేమైనా సమస్యలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది మీ డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. సో పిల్లలకి యాన్యువల్ ఐ చెకప్ చేస్తూనే సమస్య ఏమైనా ఉంటే కనుక ప్రతి 3 నెలలకో 4 నెలలకో మీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటే మనం ఇలాంటి సమస్యల వల్ల
చూపు కోల్పోవడం అనేది మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చండి. ఇవి కాకుండా మెల్లకన్ను ఎక్కువ ఉంటే మనం ప్రిజమ్స్ అనేవి కూడా ఈ గ్లాసెస్ అద్దాల రూపంలో మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. పిల్లల్లో మెల్లకన్నుకు సర్జరీ చేయాల్సి వస్తుందా? కొంతమందికి నర్వ్ ప్యాలసీస్తో పుడుతూ ఉంటారు. నర్వ్ ప్యాలసీస్ అంటే నరాలు పెరాలసిస్ అన్నమాట. సో కంటి కండరాల కంటే ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్, కంటి చుట్టూ ఉండే కండరాలకి నర్వ్ సప్లై ప్యారలైజ్ అయినప్పుడు కూడా అలాంటప్పుడు మెల్లకన్ను వచ్చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇమీడియట్గా దానికి వేరే రకమైన సర్జరీ కూడా టేకప్ చేస్తారు. సో ఎలాంటి సమస్య వల్ల మనకి మెల్లకన్ను వస్తుంది అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. దానికి మనం వెయిట్ చేయొచ్చా లేదు ఇమీడియట్గా సర్జరీ చేయాలా అనేది కూడా మీ పిడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ చూసి చెప్తారండి. సో సర్జరీ ఓన్లీ ఎసెన్షియల్ కేసెస్లో డెఫినెట్గా మెల్లకన్నును కరెక్ట్ చేయడానికి టేకప్ చేస్తూ ఉంటాం. పిల్లల్లో మెల్లకన్ను విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? యాజ్ ఎ పేరెంట్ చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే అండి, ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలామంది పేరెంట్స్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి మొబైల్స్ ఇచ్చేస్తూ ఉంటారు, ఐప్యాడ్ ఇచ్చేస్తూ ఉంటారు. దాంట్లో పిల్లలు ఆడుకుంటూ చూస్తూ గంటలు గంటలు చూస్తూ ఉంటారు. సో దానివల్ల ఐకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, దీనివల్ల చూపు ఏమైనా తగ్గుతోందా, పవర్ ఏమైనా వస్తోందా, ఇలాంటి అవగాహన పేరెంట్స్లో తక్కువగా ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ అనేవి ఎడిక్ట్ కాకుండా చూసుకోవడం యాజ్ ఎ పేరెంట్ చాలా చాలా ముఖ్యం అండి. సో ఇలాంటి వాటి వల్ల కూడా లేజీ ఐ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. యాన్యువల్గా పిల్లలకి ఐ చెకప్ చేయించడం చాలా చాలా అవసరం అండి. ఈ రెండు చేయిస్తూ ఉంటే కనుక మనం చిన్న పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చండి. పిల్లల్లో మెల్లకన్ను అదృష్టానికి చిహ్నం కానే కాదు. మెల్లకన్నును నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా రెండో కంటి చూపును దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లల్లో మెల్ల కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా కంటి వైద్యుని సంప్రదించి తగిన చికిత్స ఇప్పించాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలోకి కొద్దిగా పటిక బెల్లాన్ని లేదా కొబ్బరి నీళ్లను కలుపుకొని తాగండి. వేసవి తాపం, దప్పికల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.